హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన 2026 ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రీవియస్లీ దీనికి సంబంధించి నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో అయినా సార్ చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు రెగ్యులర్ గా కాల్స్ అనేవి చేస్తున్నారు. ఈ రోజు వీడియో మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దీనికి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ కూడా అయిపోవచ్చు. ఓకేనా? సో ఫర్దర్ గా అప్పుడు కూడా మీరు డౌట్స్ గురించి కాల్ చేయక్కర్లేదు. కంప్లీట్ గా వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు నా పేరు భాగ్యరాజు. గత 11 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన అన్నపూర్ణ అకాడమీ లేదా వెబ్సైట్ త్రూ సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కేవలం ఈ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి కూడా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో కూడా మన పిల్లలు అనే వాళ్ళు క్వాలిఫై అయ్యి అక్కడ జాయిన్ అవ్వటం అయితే జరిగింది. మంచి మెరిట్ మార్క్స్ కూడా తెచ్చుకున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే వీడియో ఉందో వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించిన స్పాట్ ఈ కౌన్సిలింగ్, అలాగే దీన్ని ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ లేదా స్పాట్ అడ్మిషన్స్ అని అంటారు. ఇవేంటంటే ఈ రోజు ఈవినింగ్ మనకి ఏంటంటే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు. ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ మనకి ఏంటంటే దీనికి సంబంధించి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకి సో స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో అప్పుడు మీరు నాకు కాల్ చేసే బదులు కంప్లీట్ గా వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఫర్దర్ గా మీకు మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే అవి చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన సో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ గురించి చెప్పుకునే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సిలింగ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం చూసినట్లయితే అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ కి సంబంధించిన 6 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకి కంప్లీట్ అనేవి అయిపోయాయి. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనేవి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ కి అప్లై చేసుకున్నారు, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా మీరు అప్లై చేసుకున్నారు. సో ఈ 6 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనకి ఏంటంటే సో ఆల్మోస్ట్ అన్ని సీట్స్ కూడా సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్ కి సంబంధించి కంప్లీట్ అయిపోయాయి. సో అక్కడక్కడ కొన్ని సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా మంది కాల్ చేసేది ఏంటంటే సార్ మాకు 210 మార్క్స్ వచ్చాయి, లేకపోతే 205 మార్క్స్ వచ్చాయి, ఎలా అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పే వీడియో కూడా కేవలం 6th క్లాస్ కి సంబంధించి 9th క్లాస్ కి సంబంధించి అయితే కాదు. ఓకేనా? ఏమైనా వేకెన్సీస్ ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, 6th క్లాస్ కి సంబంధించి మనకి ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే సో 200 మార్కులు వచ్చిన వాళ్ళు, 220 లేదా 240 ఇలా వచ్చిన వాళ్ళు కూడా కాల్స్ అయితే చేస్తున్నారు. చాలా క్లియర్ గా మీకు చెప్తున్నానండి, ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ సంపాదించాలనుకున్నట్లయితే సో మీకు అందరికీ తెలిసిందే ఇంతకు ముందు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే సైనిక్ స్కూల్స్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ లో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఛాన్స్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ లో ఇప్పుడు ఉండేవి చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. ఇలాంటి టైంలో మనకి ఏంటంటే కనీసం మనకి 250 కన్నా సో ఎక్కువ మార్కులు మనకి లేకపోయినట్లయితే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్స్ వచ్చే అవకాశం అనేది మాక్సిమం మనకి లేదు. కమింగ్ టు అమ్మాయిల దగ్గరకు వచ్చేటప్పటికి మినిమం 260 ప్లస్ వస్తాయి, కానీ మనం గవర్నమెంట్ గురించి అసలు మాట్లాడలేము అనమాట. సో రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఇంకా న్యూ సైనిక్ స్కూల్స్ లోనే జాయిన్ అవ్వాలి. లేదనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉండే స్కూల్స్ ఏవైతే ఉంటాయో సో Jan 12th నుంచి మనకి స్కూల్లో మనకి స్టార్ట్ అనేవి, సో జాన్ కాదు సో జూన్ కల్లా మనకి June 12th కల్లా సో అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి క్లాసెస్ కూడా చాలా స్కూల్స్ లో ఇంకా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉండే స్కూల్స్ లో మీరు జాయిన్ అయిపోవచ్చు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా 6 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కూడా అటెండ్ అయ్యి మీలో ఎవరికైనా సీట్ రాకపోయినా లేదా సీట్ వచ్చి యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వకపోయినా సరే సో అటువంటి విద్యార్థులు ఎవరైనా ఉండి సో ఇప్పటికీ కూడా మేము సైనిక్ స్కూల్లో జాయిన్ అవుతాము, మంచి న్యూ సైనిక్ స్కూల్స్ లో మాకు సీట్ వచ్చినట్లయితే మేము జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం అనుకునే వాళ్ళైతే మాత్రం సో వీడియో ఎక్కడి నుంచి కంటిన్యూ చేయండి, మీకు అర్థమవుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి 6 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి మీకు ఎక్కడా సీట్ రాలేదు. ఓకేనా? సీట్ రాలేదు ఇంతకు ముందు చెప్పిన కేసెస్, సీట్ వచ్చినా సరే యాక్సెప్ట్ అయ్యి
సో మీరు యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసి కూడా జాయిన్ అవ్వని స్టూడెంట్స్ ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైతే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది జరుగుతుందో స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ కి మీరు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎవరైతే మిగిలిపోయిన స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు. ఓకేనా. సో ప్రీవియస్లీ మీకు చాలా క్లియర్ గా చెప్పాను, స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో విద్యార్థులు సైనిక్ స్కూల్ కి సంబంధించి సీట్ కావాలి అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏంటంటే కనీసం ఇక్కడ ఏవైతే మార్క్స్ అనేవి చెప్పానో 250 బాయ్స్ 260 ప్లస్ గర్ల్స్ కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అవుతుంది. మీ కేటగిరీ ఏదైనా, మీ క్యాస్ట్ ఏదైనా, మీరు ఏ ప్రాంతం నుంచి అటెండ్ అవుతున్నా సరే ఖచ్చితంగా ఈ మార్క్స్ అనేవి ఇకపై మనకి అవసరం అవుతాయి. లేకపోయినట్లయితే ఇంకా న్యూ సైనిక్ స్కూల్స్ లోనే మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా. సో సార్ అసలు ఈ స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అంటే ఏమిటి, అసలు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ మనకి అయిపోయాయి కదా, దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అంటే ఏమీ లేదమ్మా, ఇంతకు ముందు మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరిగాయి. సి కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఎవరు కండక్ట్ చేశారు, సైనిక్ స్కూల్ సొసైటీ. ఓకేనా. సైనిక్ స్కూల్ సొసైటీ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకి స్టార్టింగ్ మనం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోమని చెప్పింది, స్కూల్ ప్రయారిటీ పెట్టుకోమని చెప్పింది. స్కూల్ ప్రయారిటీ మీరు పెట్టుకున్నారు, వాటిని బేస్ చేసుకున్న తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి రోల్ అవుట్ అవుతూ వచ్చాయన్నమాట, 1 by 1 ఒక్కొక్కటి 6th వరకు కూడా. ఓకేనా. ఈ రౌండ్స్ అన్ని కూడా ఏంటంటే సైనిక్ స్కూల్ సొసైటీ అండర్ లోనే మనకి జరుగుతాయి. ఓకేనా. ఎక్కడ జరుగుతాయి, మనకి సైనిక్ స్కూల్ అండర్ లోనే మనకి జరుగుతాయి. సో ఇందువల్ల ఏంటంటే ఏ సైనిక్ స్కూల్ కూడా, ఓకేనా, గవర్నమెంట్ సైనిక్ స్కూల్ అయినా ప్రైవేట్ సైనిక్ స్కూల్ అయినా ఏ సైనిక్ స్కూల్ అయినా సరే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో వాళ్ళు హ్యాండ్ అనేది పెట్టడానికి అయ్యేది కాదు. కంప్లీట్ గా ఏంటంటే అంతా ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ లో మనం అప్లై చేసుకుంటాం. సో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సో సెట్ చేస్తారో ఆ కట్ ఆఫ్ మార్క్స్ ని బేస్ చేసుకొని మనకి సైనిక్ స్కూల్ అయితే సైనిక్ స్కూల్, న్యూ సైనిక్ స్కూల్ అయితే న్యూ సైనిక్ స్కూల్, ఎందులో ఒక దాంట్లో మనకి సీట్స్ అనేవి వచ్చేవి. ఓకేనా. అది సైనిక్ స్కూల్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఉందో ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఏది ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్. ఓకేనా. సో ఇప్పుడు 6 రౌండ్స్ మనకి కంప్లీట్ అయిపోయి కమింగ్ టు ఇప్పుడు మనకి జరగబోయేది ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి సో ఏదైతే ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్. ఓకేనా. దీన్నే మనం స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది అనడం జరుగుతుంది. SCR అని రాసాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్. ఈ స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఏం జరుగుతుందంటే ఈ 6 రౌండ్స్ లో ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు సీట్స్ అనేవి సంపాదించుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఆప్షన్ అన్నమాట, ఇదే మనకి లాస్ట్ ఆప్షన్. ఓకేనా. లాస్ట్ 1 and all ఆప్షన్ ఇదే మనకి, దీని తర్వాత మనకి ఇంకేమీ ఉండవు. ఓకేనా. ఈ రౌండ్ లోని మనకి ఏంటంటే సీట్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే సైనిక్ స్కూల్ సొసైటీ ఉంటుందో సైనిక్ స్కూల్ సొసైటీ అనేది స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఇన్వాల్వ్ అనేది చేసుకోదు. కేవలం ఏంటంటే మీరు అప్లై చేసుకునేంత వరకు ఉంటుంది, కానీ తర్వాత ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకేం జరుగుతాయంటే ఇప్పుడు సైనిక్ స్కూల్స్ ఇప్పుడు చూసుకుందాం, స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో మనకి సైనిక్ స్కూల్స్ అలాగే న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఈ సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఈ స్పాట్ అడ్మిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే ఒక స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు. ఈ అబ్బాయికి సో 210 మార్కులు వచ్చాయి అనుకోండి, ఈ అబ్బాయికి ఏంటంటే న్యూ సైనిక్ స్కూల్ అనే సీట్ వస్తుంది, సో సైనిక్ స్కూల్స్ లో సీట్ రాదు. అప్లై చేసుకునేటప్పుడు ఇంతకు ముందులాగే ఏది విధంగా ఉంది అదే విధంగా సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాడు, యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సో సైనిక్ స్కూల్ కి సంబంధించి స్కూల్స్ అనేవి చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకునేటప్పుడు సో సైనిక్ స్కూల్స్ అన్ని ఒక ఆర్డర్ లోని, న్యూ సైనిక్ స్కూల్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో మొత్తం అన్ని కలిపి ఒకటి సో అక్కడ యాడ్ చేసుకుని సబ్మిట్ అనేది కొట్టడం అయితే జరిగింది. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయికి 210 మార్కులు వచ్చాయి కదండి. ఈ 210 మార్కులు బేస్ చేసుకొని మనకి ఏ స్కూల్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందో ఆ స్కూల్లో మనకి సీట్ అనేది వస్తుంది. ఎలాగో అబ్బాయికి సైనిక్ స్కూల్లో సీట్ రాదు కాబట్టి తను ఈ మార్కులకు తగ్గట్టుగా ఏవైతే న్యూ సైనిక్ స్కూల్స్ ఉంటాయో న్యూ సైనిక్ స్కూల్స్ కి అప్లై చేసుకుంటాడు కాబట్టి ఆ సైనిక్ స్కూల్స్ లో మనకి సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో తర్వాత ఏంటంటే యాక్సెప్ట్ అయ్యి సో అందులో జాయిన్ అయిపోవాలి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు చెప్తున్నానండి, సో ఇది నా వైపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. సో ఎవరైతే సో సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అవుతాము అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి దయచేసి. ఓకేనా.
సో మీకు సైనిక్ స్కూల్లో చదవాలని లేదు, సో లెఫ్ట్ అయిపోండి ఇక్కడ నుంచి. ఫర్దర్ గా ఎవరైతే పిల్లలు జాయిన్ అవ్వాలని ఆశపడతారో వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో మీకు ఆలోచన లేనప్పుడు మీరు అప్లై చేసుకుని ఎక్కడో దగ్గర సీట్ వస్తుంది, మళ్ళీ దీన్ని మరి రిజెక్ట్ పెట్టేసుకొని అక్కడ జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ ఏదైతే పర్టికులర్ స్కూల్ ఉంటుందో ఆ పర్టికులర్ స్కూల్లో అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వు, ఇంకొక విద్యార్థి జాయిన్ అయ్యే అవకాశం కూడా కోల్పోతాడు. కాబట్టి సో మీరు జాయిన్ అవ్వరని మీకు ముందుగానే అనిపించిందంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి మీరు అటెండ్ అవ్వద్దు, ఓకేనా. దయచేసి ఆ పని చేయొద్దు. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా సో న్యూ సైనిక్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సైనిక్ స్కూల్స్ లో, ఓకేనా, చాలా సైనిక్ స్కూల్స్ లో సో 50% అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నాయి. బికాస్ ఎందుకంటే ఇటువంటి స్టూడెంట్స్ అట్ దట్ సేమ్ టైం ఇటువంటి పేరెంట్స్ ఉండటం వల్లే వాళ్ళు ఏంటంటే న్యూ సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వరు, కానీ ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటారు, ఓకేనా. సో ఫైనల్లీ న్యూ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవుతారా అంటే జాయిన్ అవ్వరు, ఓకేనా. రిజెక్ట్ పెట్టేసి ఇంకెక్కడ వాళ్ళ దగ్గరలో ఉండి జాయిన్ అయిపోతారు. అప్పుడు డౌట్స్ అన్ని వస్తాయి, స్కూల్ మంచిదా కాదా, దగ్గర దూరమా, అదర్ స్టేటా, మా స్టేటా, హోమ్ స్టేట్ కాదు, ఫెసిలిటీస్ సరిగా ఉంటాయా, ఫీజు సరిగా ఉంటుందో లేదు, ఫీజు ఎలా ఉంటుందో ముందు తెలుసుకోండి అమ్మా. ముందు తెలుసుకొని అప్లై చేసుకోండి. స్కూల్కి మీరు ఒకసారి అప్లై చేసుకునే ముందు సో 1-2 సార్లు ఆలోచించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అది నేను వస్తే వెళ్తాను వెళ్ళను అనేది 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మీరేంటంటే స్కూల్స్ అప్లై చేసుకోండి. ముందే ఏది పెడితే అది పెట్టేసి తర్వాత స్కూల్లో ఛాన్స్ అనేది మనకు వచ్చేటప్పుడు మీరు జాయిన్ అవ్వకుండా లెఫ్ట్ అయిపోయినట్లయితే ఇంకా మనకు ఉండేది సో 12వ తేదీతో మనకి అడ్మిషన్స్ అనేవి అయిపోతాయి. రేపు ఎల్లుండే మనకి ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి, మళ్ళీ ఇంకో రౌండ్ ఉండదు. అప్పుడు న్యూ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఎంతమంది అడ్మిషన్ అయ్యారో వాళ్ళతోనే రన్ చేయవలసి ఉంటుంది, ఓకేనా. సో ఇవి నష్టాల్లో రన్ అవుతాయి. జాయిన్ అవ్వాల్సిన ఉద్దేశంతో ఉన్న వ్యక్తికి సో సీట్ రాదనమాట. సో దయచేసి ఇటువంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవద్దు, ఓకేనా. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ అనుకోండి, లేదా ఇంకేదైనా అనుకోండి, నేనైతే రిక్వెస్టెడ్ గానే చెప్తున్నాను, ఓకేనా. సో ఇది పరిస్థితి అనమాట. న్యూ సైనిక్ స్కూల్స్ లో ప్రస్తుతానికి ఏ స్కూల్లో కూడా సో 50% దాటి అడ్మిషన్స్ అనేది తీసుకోలేకపోతుంది. సో కొన్ని స్కూల్స్, ఓకేనా, కొన్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయి వేల మీద లెక్కట్టవచ్చు అనమాట. అవి మాత్రమే ఒక 90% లేదా 95% సో అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకొని సో హ్యాపీగా రన్ చేసుకోగలుగుతున్నాయి అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. ఇది ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో కమింగ్ టు ఇప్పుడు మన అన్నపూర్ణ అకాడమీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంతకు ముందు మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఎవరి అండర్ లో ఉంటుంది, ఏదైతే పర్టికులర్ స్కూల్ కి మీరు అప్లై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎస్కే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఓకేనా, ఆ స్కూల్ కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకునేటప్పుడు ఆ స్కూల్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళకి ఏ మార్కులు కట్ ఆఫ్ అనేది అనుకుంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడం జరుగుతుంది. లేదా మీకు సంగోలి రాయన్ ఉంది, సంగోలి రాయన్ మీరు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆ సీట్స్ బేస్ చేసుకొని సో 10 సీట్స్ ఉన్నాయనుకోండి, సో టాప్ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసుకుంటారు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా జరుగుతాయి. కొన్ని స్కూల్స్ ఏంటంటే ఇంతకు ముందు మీకు చెప్పడం జరిగింది అడ్మిషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, సో ఇంకా అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వట్లేదు, లేదా 90% అడ్మిషన్స్ అయ్యాయి. సో అడ్మిషన్స్ అనేవి తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే సో తర్వాత ఇంకే బాధ ఉండదు అనే ఉద్దేశంతో కూడా ఉంటాయి అనమాట, ఓకేనా. అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్కూల్స్ అనేవి సో ఏదైనా సో వ్యక్తులకు కానీ కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనది అన్నపూర్ణ అకాడమీ ఉంది, ఓకేనా. సో అన్నపూర్ణ అకాడమీ సో 11 years నుంచి రన్ అవుతుంది కాబట్టి సో ఎంతో కొంత గుడ్ విల్ అనేది సో సైనిక్ స్కూల్స్ లో ఉంది. బికాజ్ ఎందుకంటే సో సౌత్ ఇండియాలో ఉన్న అన్ని ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనే మనం ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నామో అన్ని సైనిక్ స్కూల్స్ లో కూడా మన పిల్లలు అనేవాళ్ళు సో జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ అనేది అవుతారు అనమాట. మనకి సో అడ్మిషన్స్ అనేవి ఉన్నాయి, మన స్కూల్ ఏదైతే ఉందో మన స్కూల్ ని కాస్త ప్రమోట్ చేయండి పిల్లలకి, ఓకేనా. సో పిల్లలు ముందుకు తీసుకుని వెళ్ళినట్లయితే అడ్మిషన్స్ మనకు వస్తే కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆ స్కూల్ ని మనం ఏంటంటే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి సో అడ్మిషన్స్ కంప్లీట్ అవుతాయి. ప్రమోట్ చేస్తారని చెప్పేసి
అన్ని స్కూల్స్ మనం ప్రమోట్ చేయడం జరగదమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, సో మనం రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఆ స్టేట్స్ గురించి మనకు పక్కన పెట్టేసేయండి. మన ఆంధ్రప్రదేశ్ లోనే సో న్యూ సైనిక్ స్కూల్స్ కింద తీసుకున్నట్లయితే మనకి 3 స్కూల్స్ అనేవి ప్రస్తుతానికైతే ఉన్నాయి. 3 స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే సో నేతాజీ సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉంది. ఓకేనా? సో నేతాజీ సైనిక్ స్కూల్ అనేది ఉంది. అలాగే మనకి సో శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్ అనేది ఉంది. 3 స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో కమింగ్ టు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మంచి స్కూల్. కాకపోయినట్లయితే ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ అడ్మిషన్స్ అనేవి సైనిక్ స్కూల్ కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా పిల్లల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో 2 ways లో సో అడ్మిషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఆలోచించండి. సైనిక్ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ 120 మెంబర్స్ అనే వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వాలంటే వీళ్ళు జాయిన్ అవుతారు. అట్ దట్ సేమ్ టైం మేనేజ్మెంట్ కోటా వాళ్ళు నార్మల్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి స్ట్రెంత్ అనేది మనకి పెరుగుతూ ఉంటది. అంటే మనకి స్కూల్లో స్ట్రెంత్ అనేది ఎక్కువగా పెరిగే కొలది మనకి ఏంటంటే అక్కడ స్పెషాలిటీస్ ఎక్కువగా ఉన్నా సరే అందరికి ఎంతవరకు ఉంటాయి ఏంటనేది సో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. అది స్కూల్ యాజమాన్యంతో పూర్తిగా వెళ్ళి కంప్లీట్ గా క్లియర్ చేసుకుంటే తర్వాత మనకి ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. సో కమింగ్ టు మనకి నేతాజీ సైనిక్ స్కూల్ అలాగే శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది మనం తీసుకున్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది ఈరే మనకి సైనిక్ స్కూల్ గా మనకి గుర్తింపు అనేది వచ్చింది. కానీ సో ఈ స్కూల్ అనేది అరౌండ్ మనకి 75 years నుంచి కూడా మనకి రన్ అవుతూ వస్తుంది అనమాట. అట్ దట్ సేమ్ టైం నేతాజీ సైనిక్ స్కూల్ అనేది లాస్ట్ ఇయర్ మనకి అప్రూవల్ అనేది వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ అనమాట. ఓకేనా? సో సెకండ్ ఇయర్ గా మనకి సో రన్ అవటం అయితే జరుగుతుంది. ఇలా మనకి 3 సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్స్ లో మనకి సీట్ కావాలన్నా లేదా శ్రీరామ సైనిక్ స్కూల్లో మనకి సీట్ కావాలన్నా సరే మీరు మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో స్టూడెంట్స్ అనే వాళ్ళు సో స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనే విధంగా మీరు ఒక సో లిస్ట్ అనేది వాళ్ళకి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేతాజీ సైనిక్ స్కూల్ లోని శ్రీరామ సైనిక్ స్కూల్స్ లోని ఇటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే లేదు. సో సీట్స్ అనేవి బాగానే ఫిల్ అవుతున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ లోని మనం ఇండివిజువల్ గా అప్లై చేసుకునేటప్పుడు సో రేపు మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అవగానే మనకి సో అందరూ కూడా స్కూల్స్ కి అప్లై చేసుకుంటారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకి అప్లై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 seats ఉన్నాయి లేదా ఒక 20 seats అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనుకుందాం. సో దీని గురించి మనకి ఏంటంటే నోటిఫికేషన్ రాగానే ఒక 200-300 మంది మనకి ఏంటంటే అప్లై చేసేసుకుంటారు. ఇందులో మనకి 2 విధాలమైన వ్యక్తులు ఉంటారు. ఒకటి జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? సో కన్ఫర్మ్ గా జాయిన్ అవ్వాలనుకునే ఉద్దేశంతో మనకి సో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మనకి ఇంతకు ముందు ఏదో ఒకటి పెట్టేద్దాం. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా పెట్టే లేదా నెట్ సెంటర్ కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు పెట్టేస్తారు అనమాట. సో కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండదు. సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు జాయిన్ అవ్వాలా లేదని. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట వీళ్ళు. ఓకేనా? సో 50-50 ఛాన్సెస్ లేదా వీటి గురించి ఎటువంటి రీసెర్చ్ చేయకుండా వాళ్ళు అప్లై చేస్తారు. తర్వాత సీట్ వచ్చిన తర్వాత 1-10 సార్లు ఆలోచించుకొని జాయినింగ్ అనేది అవ్వరు వీళ్ళు. ఓకేనా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకి సీట్స్ అనేవి అయితే మనకి మిగిలిపోయిన 2 అయినా కంప్లీట్ గా ఫిల్ అయిపోవచ్చు, లేదా మనకి ఏంటంటే సో కంప్లీట్ గా సీట్ రాకపోవచ్చు. ఇంతకు ముందు మీకు ఒక కేసు చెప్పాను. 210 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థి అప్లై చేసుకున్నాడు అనుకోండి, వీడికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సో 20 మంది కానీ సో అప్లై చేసుకున్నారంటే ఆ 20 members ని వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ 20 members ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో తర్వాత ఈ 20 members వీళ్ళందరూ కూడా అడ్మిట్ అవుతారా అంటే అదో క్వశ్చన్ మార్క్ అనమాట మళ్ళీ. ఓకేనా? సో ఇలాంటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 100% అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. సో ఏదైనా ఒక సైనిక్ స్కూల్స్ అనేది సక్సెస్ఫుల్ గా మనకి ముందుకు వెళ్ళాలి, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే సో అక్కడ మనకి ఏంటంటే సఫిషియెంట్ గా సో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అలాగే మనకి స్టాఫ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా సో ఉన్నట్లయితే సో అప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఒక స్కూల్ అనేది 100% సక్సెస్ఫుల్ గా మనకి ఏంటంటే ముందుగా వెళ్తుంది అనమాట, ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ మూడిట్లో ఓకేనా? సో 3+ లో ఏదైనా మనకి రాంగ్ అనేది అయింది, తగ్గిపోయింది అంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది, సో అనుకున్నంత స్ట్రెంత్ అనేది మనకి రాలేదు.
సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్టూడెంట్స్ తగ్గట్టుగానే మనకి ఏంటంటే స్టాఫ్ ని మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ స్టూడెంట్స్ మీద పడుతుంది. ఓకేనా. సో ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి, ఫెసిలిటీస్ అనేవి సో ఉన్న ఫెసిలిటీస్ అనేవి సో తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాటికి తగ్గట్టే వాళ్ళు ఏంటంటే అరేంజ్ చేయడం జరుగుతుంది. 100% మనకి ఏంటంటే వర్క్ అవటం అనేది అవ్వదు అనమాట. సో సైనిక్ స్కూల్స్ అనే ప్రతి ఒక్కటి కూడా 100% ఇద్దాము అనే ఉద్దేశంతో ముందుకెళ్తాయి కాబట్టి సో దయచేసి మీరు ఏంటంటే అర్థం చేసుకోండి. సో మనం 100% జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మన అన్నపూర్ణ అకాడమీకి కాంటాక్ట్ అయ్యారు, సార్ నాకు ఒక 150 మార్క్స్ వచ్చాయి మా అబ్బాయికి, సో ఖచ్చితంగా నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు సీట్ కావాలండి అనేసి అన్నట్లయితే సో ఖచ్చితంగా మేము చేస్తామండి. ఓకేనా. సో ఈ విద్యార్థి యొక్క ప్రొఫైల్ అనేది తీసుకొని సో అండ్ సో స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్యార్థి యొక్క పేరు అనేది అరుణ్ అని ఉన్నాడు. సో అరుణ్ అనే విద్యార్థి అనే ఉన్నాడు. ఈ అరుణ్ అనే విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని సో ఈ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేవి సో ఈ స్కూల్స్ ఏదైతే స్కూల్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నారో, నేతాజీ అయితే నేతాజీ, శ్రీరామ అయితే శ్రీరామ, వాటికి పంపించడం అయితే జరుగుతుంది. సార్ విద్యార్థి ఉన్నాడు, 100% జాయిన్ అవుతాడు. ఓకేనా. స్కిప్ అనేది అయ్యే అవకాశం అనేది ఉండదు. 100% జాయిన్ అవుతాడు. ఆ విద్యార్థికి సీట్ కనిపించండి అని చెప్పేసి అడుగుతాం. సో ఖచ్చితంగా అలా జాయిన్ అవుతాడు అనుకున్నట్లయితే ఆ విద్యార్థి దగ్గర నుంచి సో ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ విద్యార్థిని అడ్మిషన్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫర్దర్ గా ఏదైతే సైనిక్ స్కూల్ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఉంటుందో, స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో ఆ విద్యార్థి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా 50% ఉండే వాళ్ళకి సో సీట్స్ అనేవి పెట్టుకొని క్వశ్చన్ మార్క్ పెట్టుకునే దానికన్నా 100% అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవటానికి ఇది ఒక మార్గం అనమాట. సో ఇలా అడ్మిషన్స్ అనేవి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చేసేది ఏంటంటే కేవలం ఒక వారధిలాగా మాత్రమే. సో మన సైనిక్ స్కూల్స్ అండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే సైనిక్ స్కూల్స్ 100% మంచి వృద్ధి రేటుతోని మంచిగా రన్ అవ్వాలి. ఓకేనా. సో ఇండియాలో ది బెస్ట్ సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి అనగానే సో మన స్కూల్స్ పేరు రావాలంటే సో యాజ్ ఏ టీచర్ గా మనం కూడా ఎంతో కొంత సో వీలైనంత సపోర్ట్ అనేది మనకి ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేది ఏమీ ఉండదు అనమాట. కేవలం మీ యొక్క డీటెయిల్స్ అక్కడ ఫార్వర్డ్ చేసి సో ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుందాం, నేతాజీ సైనిక్ స్కూల్ ఉంది. నేతాజీ సైనిక్ స్కూల్ ఎవరైతే రన్ చేస్తున్నారో సో ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక మంచి గుడ్ విల్ అనేది మనకు ఉంది. అలాగే మన శ్రీరామ్ సైనిక్ స్కూల్ చూసుకుందాం, వాళ్ళ దగ్గర కూడా మంచి గుడ్ విల్ ఉంది. అలాగే మనం వెరిటాస్ చూసుకుందాం, అక్కడ నుంచి కూడా మనకి మంచి గుడ్ విల్ ఉంది. కాకపోతే ఏంటంటే సో కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే ఇది మనకి తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే సో పరిస్థితులు మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు మనకి గుడ్ విల్ ఉంది కాబట్టి సో 100% అడ్మిషన్స్ అవ్వగానే వీళ్ళని ఇలా పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకు? దీనికోసం. ఓకేనా. దీనికోసం మనం ఫుల్ గా పంపించినట్లయితే సో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ సో పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది, 100% ముందుకు వెళ్తుంది. సో మనం ఎంత ఎక్కువగా మన స్కూల్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మన స్కూల్స్ కూడా అంత బాగా రన్ అవుతాయి. ఓకేనా. రేపు పొద్దున్న ఏంటంటే మన స్కూల్స్ అనేవి నెంబర్ 1 స్కూల్స్ అవ్వాలండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్కూల్ ఇప్పుడు కోరుకుంటా అన్నట్లయితే ఒక మంచి పేరు అనమాట. కలికిరి అనేది ఒక మంచి పేరు ఉంది వాటికి. అలాగే ప్రైవేట్ సైనిక్ స్కూల్ కూడా ఒక మంచి పేరు రావాలి. సో దానికి తగ్గట్టుగా మనం సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ రౌండ్ లో జరిగేది ఇదే, అందరికి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ వచ్చాయి. ఓకేనా. ఎంతవరకు ఎందుకు మనం అప్లై చేసిన చాలా మందికి సో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ వచ్చాయి. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా ఓన్ హ్యాండ్స్ తో ఒక 200 మెంబర్స్ కి నేను ఏంటంటే ఈ కౌన్సిలింగ్ అప్లై చేయడం జరిగింది. ఇందులో ఎంతమంది జాయిన్ అయ్యారు? సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయ్యారు, ప్రైవేట్ సైనిక్ స్కూల్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవ్వారంటే లేదు. సో 50% మెంబర్స్ కూడా ఇందులో మనకి అడ్మిషన్స్ అనేవి తీసుకోలేదు, వాళ్ళు అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోలేదు. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్దర్ గా బయట కూడా చాలా మంది అలాగే ఉన్నారు. చాలా క్లియర్ గా చెప్తున్నానండి. మళ్ళీ మీరు సైనిక్ స్కూల్లో జాయిన్ అవుతారంటే మాత్రమే సో అప్లై చేసుకోండి. సైనిక్ స్కూల్ ఏదైతే ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ ఉంటుందో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ కి ఇది నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్. సో 100% మా పిల్లలకి సీట్ రావాలి. సార్ మా అబ్బాయికి 150 మార్కులు వచ్చాయి, లేకపోతే మా అబ్బాయికి 140 మార్కులు వచ్చాయి, 100% మాకు సీట్ రావాలంటే మాత్రం సో మా వైపు నుంచి సో ఈ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా. సో క్లియర్ గా అర్థమవుతుందా? మీరు ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో స్పాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కి మనం ఆన్లైన్ త్రూ మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, మీరు జాయిన్ అవుతారో లేదో తెలియదు, మీ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, ఏమి వాళ్ళకి తెలియదు. ఓకేనా.
సో మీరు ఒక అన్నోన్ స్టూడెంట్ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వడం కాస్త ఇబ్బంది అవుతుంది. 100% మనకి అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వాలంటే సో ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లయితే మా వైపు నుంచి ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం అనమాట. సో మాక్సిమం సీట్ వచ్చే విధంగా మేము మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. ఇది మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన స్పాట్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానండి. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, సార్ మాకు 210 మార్కులు వచ్చాయి, 220 మార్కులు వచ్చాయి, 230 మార్కులు వచ్చాయి, మాకు గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందంటే మళ్ళీ అటువంటి కాల్స్ అనేవి చేయొద్దండి. ఎక్కువ కాల్స్ అవే అయిపోతున్నాయి. మీకు చాలా క్లియర్ గా చెప్పండి, 250 మార్కులు దాటయ్యా, 260 మార్కులు దాటయ్యా, కాల్ చేయండి. అడిగితే దానికి ఒక అర్థం ఉంటుంది, మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అదర్వైజ్ వాటి గురించి మీరు ఆలోచించొద్దు, న్యూ సైనిక్స్ గురించి ఆలోచించండి. మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి సో ఈ కౌన్సిలింగ్ రౌండ్ కి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియదు అన్నట్లయితే సో అప్లై కూడా మేమే చేస్తాము. సో మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో కంప్లీట్ ప్రాసెస్ మేము చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది స్టార్ట్ అవ్వగానే సో ఖచ్చితంగా దానికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో మీకు చేస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో తర్వాత వీడియో నోటిఫికేషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే.